ఒక ప్లేస్ లో 2 బేకరీస్ ఉన్నాయి, షాప్ ఏ షాప్ బి. ఇద్దరు చాక్లెట్ బ్రౌనీసే అమ్ముతున్నారు, సేమ్ క్వాలిటీ సేమ్ ప్రైస్. కానీ షాప్ ఏ లో మాత్రం చాలా తక్కువ మంది కొంటున్నారు. అదే షాప్ బి లో అడుగు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. సాయంత్రం 5 o'clock అంతా సోల్డ్ అవుట్ అని బోర్డు పెట్టేస్తున్నారు. ఒక బిజినెస్ మ్యాన్ ఎందుకు ఇలా అవుతుందో తెలుసుకుందాం అనుకుంటాడు. ఈ బిజినెస్ మ్యాన్ షాప్ ఏ లోకి ఎంటర్ అయినప్పుడు అక్కడ నోటీస్ చేసింది ఏంటంటే ఫ్రెష్ చాక్లెట్ బ్రౌనీస్ అవైలబుల్ అని రాస్తుంది. అదే బిజినెస్ మ్యాన్ షాప్ బి కి ఎంటర్ అయినప్పుడు నోటీస్ చేసింది ఏంటంటే ఫ్రెష్ చాక్లెట్ బ్రౌనీస్ ఓన్లీ 17 slices లెఫ్ట్, హరి అప్ అని రాస్తుంది. ఇదే సిచ్యువేషన్ లో మీరు గనకైతే ఎక్కడ కొంటారు? షాప్ ఏ లోనా షాప్ బి లోనా? డెఫినెట్లీ షాప్ బి లోనే కొంటారు. అది ఎందుకంటే ఈ ప్రోడక్ట్ మనకి దొరకకపోవచ్చు అని మనం విన్నప్పుడు ఆటోమేటిక్ గా మన మైండ్ లో దాని వాల్యూ పెరిగిపోతుంది. బేసికలీ షాప్ బి వాడు అర్జెన్సీ క్రియేట్ చేస్తున్నాడు, అందుకే ఎక్కువ సేల్స్ అవుతున్నాయి. దీన్నే బిజినెస్ సైకాలజీలో స్కేర్సిటీ ఎఫెక్ట్ అంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీరు ఎప్పుడైనా అమెజాన్ లో షాప్ చేస్తే లైట్నింగ్ డీల్ ఓన్లీ 2 hours లెఫ్ట్, 78% ఆల్రెడీ క్లెయిమ్డ్ అని చూపిస్తాడు. ఆటోమేటిక్ గా మనకే తెలియకుండా మన బ్రెయిన్ లో ఒక అర్జెన్సీ క్రియేట్ అవుతుంది. అలానే మేక్ మై ట్రిప్, booking.com సైట్స్ లోకి వెళ్తే ఓన్లీ 2 rooms అవైలబుల్ అని చూపిస్తాడు. ఇక్కడ కూడా మన మైండ్ లో అర్జెన్సీ క్రియేట్ చేస్తున్నాం.